ఇప్పుడు నాకొచ్చే చాలా మంది పేషెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి టీబీ అంటే ఓన్లీ లంగ్కే వస్తుందని, టీబీ ఇంకా ఏ ఆర్గాన్కి రాదని చాలా మంది అనుకోవటం వల్ల మెయిన్ వాళ్ళకి, లేకపోతే టీబీ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన వాళ్ళకి ఈ వీడియో చేయడం జరిగింది. ఏజ్ ఓల్డ్ నుంచి ఎప్పటి నుంచో ఈ టీబీ బ్యాసిల్లై అనేది ఎప్పటి నుంచో ఉండి మన ఇండియాని నిజం చెబుతుంటే ఈ పావర్టీని మెయిన్ గా హైలైట్ చేయడానికి టీబీ అనేది నిజంగా చెబితే ఇండియాకి ఒక పెద్ద శాపం లాంటిది. ఎందుకంటే ప్రతి ఓపీలో ఇప్పటికి కూడా ఎవరికైనా హాస్పిటల్లో మీరు చూసుకుంటే అడ్మిషన్స్ కానీ లేకపోతే ఓపీలో కానీ 10 to 15% టీబీ వల్లే జరుగుతుంది. చాలా మంది టీబీలు అంటే ఏంటంటే దగ్గులోంచి రక్తం, లేకపోతే దగ్గు ఆపకుండా 3 వారాలు రావటం, అలా ఉంటేనే టీబీ అనుకుంటారు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల వల్ల లేకపోతే పెరిగిన ఇమ్యూనిటీ వల్ల టీబీ కూడా తన రూపం మార్చుకొని రకరకాలుగా ప్రజెంట్ అవుతుంది. ఎక్కువ మందికి అన్డయాగ్నోజ్డ్ ఫీవర్ తో లంగ్ లో ఉండకపోవచ్చు, లేకపోతే ఎక్స్రే చూస్తే నార్మల్ గా ఉండొచ్చు, కానీ సిటీ చెస్ట్ చూస్తే దాంట్లో లింఫ్ నోడ్స్ ఉండొచ్చు. సో అలా ప్రజెంట్ కావచ్చు. లేదా ప్లోరల్ ఎఫిజం తో కొంతమంది పెయిన్ వచ్చి ప్రజెంట్ అవుతారు. ఎక్కువ మందికి జాయింట్ పెయిన్స్ విపరీతంగా వచ్చి అలా ప్రజెంట్ కావచ్చు. మెయిన్ యాజ్ ఎ న్యూరాలజిస్ట్ గా బోన్ టీబీ, మొన్న చిన్న పిల్ల లైక్ 8 years అమ్మాయికి బోన్ టీబీతో ప్రజెంట్ అయ్యి 2 కాళ్ళు పారాప్లీజ్ అంటే 2 కాళ్ళు పనిచేయక ప్రజెంట్ అయ్యారు. అలానే టీబీ, మెనింజైటిస్, ఎప్పుడు నుంచో జ్వరం వస్తుంది, ఏదో వాడుకుంటున్నారు, పారాసిటమాల్ వేసుకుంటున్నాం, తగ్గుతుంది, వస్తుంది, అలా వచ్చి టీబీ మెయిన్ చేస్తూ వచ్చి తర్వాత ఫిట్స్ వచ్చి హైడ్రోకెఫ్లస్ వచ్చి చాలా కాంప్లికేటెడ్ గా బ్రెయిన్ అంతా ఎఫెక్ట్ అయ్యి ప్రజెంట్ కావచ్చు. సో ఇలా సోషల్ అవేర్నెస్, టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్, ఫ్రీగా టీబీ మందులు గవర్నమెంట్ లో ఇవ్వటం, ప్రైవేట్ లో వ్యక్తులకు కూడా అవసరమైతే టీబీ కనుక కన్ఫర్మేటరీ అయితే ప్రైవేట్ గా కూడా ఇవ్వటం, మన గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల చాలా మార్పులు జరిగినాయి, అవేర్నెస్ పెరిగింది. టీబీ డ్రగ్స్ ఫ్రీగా ఇవ్వడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్పాన్సర్డ్ కానీ వాళ్ళకి 100 రూపాయలు తినడానికి కూడా సబ్మిట్ చేయటం, అన్నిటి వల్ల టీబీని చాలా మట్టుకి డయాగ్నోజ్ చేయడం జరిగింది. కానీ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి అది నెంబర్ ఆఫ్ మంత్స్ లైక్ 9 months 18 months ఇలా ఎక్కువ మంత్స్ అయ్యేసరికి చాలా మంది తగ్గిందిలే అని వేసుకోపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ టీబీ సిమ్టమ్స్ తో ప్రజెంట్ కావడం, రెసిస్టెంట్ టీబీగా మారడం జరుగుతుంది. సో మెయిన్ గా మనకు కావాల్సింది, మెయిన్ గా ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే టీబీ మొత్తం ఎలా వచ్చింది, ఎలా వెళ్ళిద్ది, ఎలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యిద్ది, టీబీ కూడా మందులు ఏదైతే రిఫాంసిన్, ఐసోనియాజిడ్, పైరజనమైడ్, ఇథాంబుటాలు ఇట్లాగా మెయిన్ 4 డ్రగ్స్, వీటితో పాటు ఎక్స్ట్రా డ్రగ్స్, వీటి గురించి అంతా డిస్కస్ చేసి లేకపోతే పేషెంట్ ని ఏదో భయపెట్టాలన్న ఉద్దేశం కాదు. టీబీ అంటే లంగ్కే కాదు, మిగతా బాడీలో ఉన్న ఏ ఆర్గాన్ కి బ్లడ్ సప్లై ఉందో ఆ ఆర్గాన్ అన్నిటికీ టీబీ రావచ్చు. అంటే టీబీ బోన్కి రావచ్చు, బ్రెయిన్ కి రావచ్చు, కన్నుకి రావచ్చు, ఆఖరికి వేలుకి రావచ్చు, లైక్ రకరకాల క్లోమ గ్రంథికి రావచ్చు, ఇట్లాగా టెస్టికల్స్ రావచ్చు, యుట్రస్ రావచ్చు, యుట్రస్ తో వచ్చి ఇన్ఫర్టిలిటీతో ప్రిమేర్స్ పాయింట్ కావచ్చు, చెవుకు వచ్చే సిఎస్ఓఎం లో కూడా టీబీ లాగా పాయింట్ కావచ్చు. సో టీబీ ఎఫెక్ట్ గాని ఆర్గాన్ బాడీలో మోస్ట్లీ ఉండదు. దానికి బ్లడ్ సప్లై ఉంటే చివరికి వెంట్రుకలకి ఒక్కటానికి బ్లడ్ సప్లై ఉండదు, గోలకి ఉండదు కాబట్టి, టీత్కి ఉండదు కాబట్టి ఆ మూడికి రాకపోవచ్చు, కానీ మిగతా దేనికైనా టీబీ ఎఫెక్ట్ కావచ్చు. అది మెయిన్ ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.